ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అపోస్తుల కార్యములు 3:25. దేవుని కుటుంబంలోకి మనం క్రొత్తగా జన్మించినప్పుడు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. నేను ప్రభువునందు క్రొత్తగా జన్మించినప్పుడు ఒక క్రొత్త చర్చికి వెళ్ళాను. అక్కడ అందరు క్రొత్త వాళ్ళే. మొదట్లో అక్కడి వారితో మెలగడం కష్టం అనిపించినా తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఉన్న నిజమైన ప్రేమ నన్ను ఎంతో ఆకర్షించింది. అదంతా ఒక నూతన అనుభవమే. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వాతంత్రించుకొనును అని యేసుప్రభు చెప్పిన మాటలు ఎంత సత్యమైనవి. యేసుప్రభు చెప్పిన ఈ మాటలను క్రమేపీ అర్థం చేసుకున్నాను. దేవుడు ప్రస్తుతం నాకిచ్చిన గొప్ప విస్తారమైన కుటుంబాన్ని బట్టి దేవునికి వందనములు. ఈ మాట ఆత్మీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన వేల కొలది పరిశుద్ధులు నన్ను ప్రేమిస్తున్నారు, నా కొరకు ప్రార్థిస్తున్నారు. దేవునికి వందనములు. ఈ అనుభవం నీకు కూడా ఉందా? దేవుడు మనందరినీ నూతన కుటుంబ సభ్యులుగా చేశారు. ఈ నూతన కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువే నాయకుడైతే విశ్వాసులంతా సభ్యులై ఉన్నారు. గనుక ఒకరి పట్ల ఒకరికి బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు తన అద్భుతమైన కుటుంబంలోనికి మనలను కుమారులుగా కుమార్తెలుగా దత్తత తీసుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన. నాయనా తండ్రి, నీ పిల్లలుగా పిలువబడటకు మేమెంతో నీ యందు అతిశయిస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నన్ను నీ కుటుంబంలోనికి చేర్చుకున్నందుకు వందనములు. మేము ఒకరినొకరం నిజంగా ప్రేమించుకున్నట్లు ఒకరి పట్ల ఒకరికి బాధ్యత కలుగుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.